మధ్యనే మన భారత ప్రభుత్వం కొంతమంది వ్యక్తులను పద్మ అవార్డులతో సత్కరించింది. ఆయా రంగాలలో వారు చేసిన అత్యుత్తమ సేవను గుర్తిస్తూ వారిని ఘనపరిచింది. అయితే మనం కూడా మన తోటి వారికి ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటాం. దేవుని ప్రేమను బట్టి మనకు అపకారం చేసిన వారికి, ఆపదలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి ఇలా చాలామందికి మాట సాయమో ధన సహాయమో చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం చూపిన ప్రేమను కానీ మన మంచి పనులను కానీ ఎవరు గుర్తించరు, ఎవరు గౌరవించరు. అలాంటప్పుడు అయ్యో ఇంత చేసినా ఎవరు గుర్తించట్లేదే, ఎవరు అభినందించలేదే అని నొచ్చుకుపోయేవారు ఎంతోమంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది: మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని రాసి ఉంది. నువ్వు దేవుని ప్రేమను బట్టి చేసిన పనులను ఈ లోకం గుర్తించకపోవచ్చు, మరిచిపోవచ్చు, లేక కృతజ్ఞత చూపకపోవచ్చు. కానీ ప్రతివాని క్రియలకు ఫలమిచ్చువాడు దేవుడు. అవి మంచివైనా చెడువైనా ఆయన కనురెప్ప వేయకుండా మనలను గమనిస్తూనే ఉంటాడు. మన క్రియలను గుర్తుపెట్టుకొని వాటికి తగిన దీవెనలను ఇచ్చేవాడు మన తండ్రి. నువ్వు చేసే ప్రతి చిన్న మేలును కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. తగిన సమయమందు నువ్వు చేసిన మేలుకు రెట్టింపు మేలులను నీ జీవితంలో చేస్తాడు. గనుక నా పనులను లేదా నన్ను ఎవరు అభినందించడం లేదు అని నిరాశను కానీ నిరుత్సాహాన్ని కానీ రానివ్వద్దు. ఈరోజంతా దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.